నమస్కారం. ఉరుకుల పరుగుల జీవితం, ప్రపంచీకరణ నేపథ్యం, మనం మారుతున్న అలవాట్లు, మన జీవన శైలి, ఏ మూల చూసినా, ఏ ఇంట చూసినా మందుల షాపులు, ఇంట్లో రోగులు, ప్రతి రోగానికి ఒక స్పెషలిస్ట్. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఆహారమే మందుగా, ఆహారమే ఔషధంగా తీసుకుంటే అక్షరాభ్యాసానికి గురువు ఎలాగో ఆహార అభ్యాసాన్ని నేర్పించడానికి ఈరోజు అలాంటి గురువు ఒకరు మన ముందరికి వచ్చారు. మీ అందరికీ సుపరిచితులు. మన ఆంధ్ర రాష్ట్రంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ గురించి కానీ వాటి గురించి చెప్పడానికి మీ అందరూ ఇంతకుముందు చిరపరిచయం ఉన్న వ్యక్తి ప్రసాద్ గారు. నమస్కారం అండి. యాక్చువల్గా జీవన విధానములో ఆరోగ్యము ఒక బోనస్ లాగా వచ్చేది. జీవన విధానం ఏంటి, ఆరోగ్యం ఏంటి? జీవన విధానం అంటే ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము, ప్రకృతి, అందరితో అనుసంధానంగా కలిసి బతకడము, మనకు కావాల్సిన ఆహారాన్ని పండించుకోవడము, షేర్ చేయడము, న్యాచురల్ రిసోర్సెస్ నాశనం చేయకుండా బతకడమే ప్రకృతి విధానం. అది చేసిన ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి ఆరోగ్యం వేరే, ఇంక మిగతా అన్నీ మాకు సంబంధం లే. అంటే చెరువులు పోయినా, నదులు పోయినా, అన్ని జీవరాశులు అంతరించిపోయినా, పిచ్చుకలు మాయమైపోయినా, ఇవి అయిపోయినా మనం ఉంటాము అనుకుంటున్నాడు. కానీ ఒకదాన్ని మాయం చేసే పని స్టార్ట్ అయిందంటే ఎక్కడో ఒక దగ్గర నువ్వు మాయమవుతావు అనేది నేచర్ ప్రిన్సిపల్. దీన్ని స్టీఫెన్ హాకిన్స్ అని ఒక సైంటిస్ట్, కుర్చీలోనే ఉండిపోయినటువంటి ఆయన, ఒరే ఇంకా 1000 ఏళ్ల తర్వాత, 1000 years తర్వాత ఈ భూమి మీద మనిషి బతికేదానికి అనుకూలంగా ఉండదు. అంటే వేరే రేళ్లలు బల్లులు బతుకుతాయి కానీ మీరు ఉండరు అని చెప్పిపోయినాడు. సో ఈ కూడా కళ్ళు తీసుకుంటే మనం సంపాదిస్తానే ఉన్నాం పిల్లలకి మునుగొండ. అరే మీ పిల్లలకి ఈ భూమి పనికిరాకుండా పోతుందిరా. 4500 కోట్ల సంవత్సరాల ముందర పుట్టిన ఈ భూమి మీ పనికిరాకుండా పోతుందిరా అని చెప్తా ఉంటే మనం ఇంకా ఏమి ఈజీగా హ్యాపీగా నవ్వుకుంటా ఆనందంగా ఉండవు. అంటే మన టైం గడిచిపోతుంది కదా అని. కానీ ఈ మధ్య గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేట్, అంటే ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ ఇనిషియేట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత FPOలకి ఎక్కువ రాయితీలు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రతి రైతు స్వయం సమృద్ధి కావాలి అంటే ఓన్లీ ప్రకృతి వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్ దీని ద్వారానే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఎవరైతే కృషి చేస్తున్నారో పాలేకర్ గారు కానీ, లేక వెంకటరెడ్డి గారు కానీ, అదేవిధంగా విజయరామ్, ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్టయితే విజయరామ్ గారు కానీ, సో వీళ్ళంతా వాళ్ళకు తోచినంత వాళ్ళకి శక్తి మేర వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు, ఇది నిజంగా స్వయం సమృద్ధి వైపు అడుగులు వేపిస్తుందంట? అంటే ఎప్పుడో అప్పుడు అదేదో సినిమాల పాట ఉంది కదా, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అని అంకురం సినిమాల పాట అది. సో ఎక్కడో దగ్గర రైట్ వే వైపు అడుగు వేయాలా, అంటే ట్రూత్ వైపు ఎక్కడో అడుగు వేయాలా, ట్రూత్ మీదనే బతకాల ప్రపంచం అంతా. ఇప్పుడు ఉండే ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మనం ఒక మాయాలోకంలో బతికి సాయిల్నంతా నాశనం చేసుకున్నాం. జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ తింటాను, రోగాలను కొని తెచ్చుకున్నాము. ఇంతమంది రోగులు ఎందుకు పెరుగుతాందో, ఇంత టెక్నాలజీ పెరిగి, ఇన్ని హాస్పిటల్ పెరిగి, ఇన్ని రకాల ఫుడ్కి యాక్సెస్ ఉండి, ఇంతమంది మన పెద్దవాళ్ళందరూ జొన్న రొట్టెలు, అంత రాగి సంగటి, ఆ పల్లీల పచ్చడి, అలసందులో కందులో తినేసి హ్యాపీగా. మా చిన్నతనం వరకు కూడా మేము రోజు ఉదయం పూట సద్దలో జొన్న రొట్టెలు తప్ప మాకు ఏ రోజు ఈ ఇడ్లీలు, ఉప్మాలు ఈ అలవాటు ఎప్పుడు లేదు. సో మనకు అంత సింపుల్గా బతికే జీవనం నుంచి సొఫిస్టికేటెడ్ ఫుడ్స్ తిని దాని మళ్ళీ పైన బ్యాన్ వేసి దీంట్లో ఇన్ని కార్బ్స్, ఇన్ని మెగ్నీషియం, కాల్షియం అన్ని రాస్తూ ఉంటారు. రాసినా కానీ ఎందుకు ఇంత జబ్బులు వస్తూ ఉంటాయి, ఇంత ఇమ్యూనిటీ తగ్గిపోయింది, ఒక వైరస్ని తట్టుకోలేకుండా ప్రపంచం అంతా గజగజలాడిపోయింది. సో ఇది ఏ రకమైన మార్పులు పోతూ ఉండేది అనేది ఈజీగా అసెస్ చేసుకుంటాను. ఏదో మార్కెట్ శక్తులు వాళ్ళు నమ్ముకునే దానికి మందులు, వ్యాక్సిన్లు ఇవ్వవు అనేది అందరికీ తెలుస్తూ ఉంది. అంటే వీటికన్నిటికీ ప్రత్యామ్నాయం ఏమి, నేచర్ దగ్గరగా బతకాలా, పొద్దున లేసి పని చేయాలా, ఇసరాలా, దంచాలా, ఏదో చేయాలా, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలా, కలుపుని మందులు కొట్టకుండా చేతితో చేయాలా, దేశీ విత్తనాలు వేయాలా, ఆర్గానిక్గా పండించాలా, పక్షులు, తేనెటీగలు, తూనీగలు, పాలినేటర్స్ అన్నీ ఉండాలా, అదే కరెక్ట్ అనేది ఎన్విరాన్మెంటలిస్టులు, యునైటెడ్ నేషన్స్, మొత్తం FPOలు అందరూ చెప్తా ఉన్నారు. కానీ అడిగేసేది హూ విల్ బెల్ ద క్యాట్, ఎవరు పెట్టాలా, ఎవరు రైతులే పెట్టాలా. ఎందుకంటే కార్పొరేట్లు అందరూ మనం 100 రూపాయలు పెడితే ఇది 1,00,000 ఎట్టయితుందని ఆలోచిస్తారు. కానీ
రైతుకి ఇంకా పాపం ఆ లెక్కలేసే తెలియదు. అందుకని వర్షం పడదు అన్నా కానీ దున్నుతాడు, రేటు వస్తుంది రాదు కూడా పంట పెడతాం కాబట్టి మనకు తిండి దొరుకుతుంది. ఇంకా వాస్తవం అండి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం నిజంగా ప్రకృతి వ్యవసాయంలో ఒకవేళ మన దేశం మొత్తం కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే, సో ఇప్పుడు మనం దాదాపు 130-140 కోట్ల జనాభాకి సరిపడినంత ఆహారాన్ని మనం దిగుమతి అంటే ప్రొడ్యూస్ ఇవ్వగలమా? అదే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది వందల సంవత్సరాలు చేశారు, వేల సంవత్సరాలు చేశారు. అంటే 5-6 వేల సంవత్సరాల ముందరనే గో ఆధారిత వ్యవసాయము, ఆవుల్ని దేవుడిలాగా పూజించాలా, లక్ష్మీదేవి ఉంటుంది పేడలో. సో పేడ అంటే లక్ష్మీదేవి అంటే ఏమి, ఆ పేడ తీసుకుని పొలానికి వేస్తే పొలంలో పంట పడుతుంది బాగా. ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, ఫుడ్ సెక్యూరిటీ అంటే యుద్ధాలు పోయే పనిలే అనేది ఒక సైకిల్ 5-6 వేల సంవత్సరాల నుంచి మన దేశంలో చేస్తారు. వాటి నాకు తెలియదు. అందుకే కృష్ణుడు దాని యాదవుల కులంలో పుట్టినాడు అంటే ఆవులు రక్షిస్తే మీకు ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందిరా, మీరు హాయిగా బతకచ్చు, ఫుడ్ గ్యారంటీ మీకు అని చెప్పినాడు. అందుకే మనం గో ఆధారిత వ్యవసాయం చేసినాం. ప్రతి ఇంట్లోనే ఆవులు ఉండేటివి, అవన్నీ వదిలితే పెద్ద మందలాగా పోయి గోధుళి ఎర్రన అని ఆ పాట కూడా చూసినాం విశ్వనాథ్ గారిది. అంత అద్భుతంగా ఫుడ్ సెక్యూరిటీ ఉండింది, ఫుడ్ పండించినారు. ఆ కన్స్ట్రక్షన్ అంతా ఒక బాంబు పెట్టి డిస్ట్రక్షన్ చేశారు, గ్రీన్ రెవల్యూషన్ అని. సో మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలంటే వేల ఏళ్ళు పట్టుకుపోయినా కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా, ఆ ఓపిక ఉండాలా. సడన్గా దాన్ని నిలిపేసి దీంట్లో పోయేదానికిలే. ఇప్పుడు నీళ్లు బాటల్లో వస్తున్నాయి, లేదు మీరు మూసినది నీళ్ళు తాగంటే మూసి కూడా వాడేది కదా. సో బాటలు నీళ్ళే తాగి రావాల్సిందే, ఏం చేయాలి మరి? దీన్ని వ్యతిరేకించే అంటే ఏవైతే పెస్టిసైడ్ కంపెనీస్ ఆర్ అగైనెస్ట్ టు దిస్ అంటే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళీతే మళ్ళీ డిస్ట్రాక్షన్ వైపు వెళ్తున్నట్టే అని చెప్పేసి ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో శ్రీలంకని ఇప్పుడు బూచిగా చూపెడుతున్నారు. అంటే శ్రీలంక ఏం చేసాం మధ్యలో, శ్రీలంక చాలా అప్పుల మీద చైనా మీద ఆధారపడింది. వాళ్ళ ఎకానమీ అంతా రకరకాలుగా డైవర్ట్ అయిపోయినది. ఇది ఒకటి చెప్తా ఉంటాం కానీ అది ఎంత నిజమో నాకు తెలియదు. ఇప్పుడు మనం కూడా సడన్గా ఆపేసేయండి, యూరియా డిఏపీ లేకుండా చేసి మీరు అందరూ ప్రకృతి వ్యవసాయం చెప్పట్లే. ఎందుకంటే భూమిలో హ్యూమస్ తగ్గిపోయింది, ఆర్గానిక్ కార్బన్ లేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినా, పాలేకర్ చెప్పినా, చౌహాన్కో చెప్పినా, ఎవరు చెప్పినా భూమిలో ఆ జీవన ద్రవ్యము ఆర్గానిక్ మ్యాటర్ లేదు. ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే సూక్ష్మజీవులు ఉంటాయి, సూక్ష్మజీవులు ఉంటే ఫుడ్ను అవి కన్వర్ట్ చేసి అందిస్తూ ఉంటాయి. అప్పుడు రిచ్ ఫుడ్ వస్తుంది, న్యూట్రిషియస్ ఫుడ్ వస్తుంది. అవి తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది కామన్. అది ఎవరు ప్రూవ్ చేయనక్కర్లే. ఇప్పుడు భూమిని చంపేసినాము 50 ఏళ్లలో, అందరూ అది చంపేసినామని నేను స్టేట్ చెప్తా ఉండా, లేకపోయినా మీరు భూమి టెస్ట్ చేస్తే మీ భూమిలో హ్యూమస్ లేదని రిపోర్ట్ గవర్నమెంటే ఇస్తా ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు యాక్చువల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే వాళ్ళు కూడా నెక్స్ట్ 40 years లో 80% ఆఫ్ ద ల్యాండ్ అంటే అన్యూజ్ అయిపోతుంది, కల్టివేట్ కి పనికిరాదని చెప్పేసి రిపోర్ట్. చౌడు భూములు అన్ని చౌడు అయిపోతాయి కెమికల్స్ చేసి, ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయకుండా. సో ఇట్లా కూడా మీకు 40 ఏళ్ల తర్వాత ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది కదా. ఏది కెమికల్ ఫార్మింగ్ చేసినా కానీ అన్ని భూములు పోతాయి కదా. సో ఇప్పుడు చిన్నగా మేలుకొని గవర్నమెంట్లకు ప్రపంచమంతా మిల్లెట్స్కు తక్కువ నీళ్లతో కూడా పండుతాయి, ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది, వర్షాధారితం పండుతాయి. వరికి 1 ఎకరా వరి పండే దాంట్లో 14-15 ఎకరాలు మిల్లెట్స్ పండించుకోవచ్చు, వర్షాధారితంగా కూడా పండుతాయి. సో ఇవి ప్రొటెక్ట్ చేసుకుంటా, చిన్నగా మార్పు చేసుకుంటా మీ సాయిల్ని జనుము జీలగా పిల్లి పెసరా గొర్రెల మందలు పెట్టి ఆవు పేడేసి ఇవేసి సాయిల్ ఎన్రిచ్ చేసుకుంటా చిన్నగా ఈల్డ్ పెరిగేట్టుగా చేసుకోవాలి. ఒకసారి కాదు, మీకు 5 ఎకరాలు అంటే 1 ఎకరం చేయండి, ఫస్ట్ దాన్ని ఇంప్రూవ్ చేయండి. 1 year పడుతుందో 2 years పడుతుందో, ఆ ఆహారం మీరు తిని మీ ఫ్రెండ్స్కేయండి, మళ్ళీ చిన్నగా మార్చుకుంటారా అండి. ఓవర్ నైట్ ఏం చేయనక్కర్లే. డిస్ట్రక్షన్ జరిగింది, కన్స్ట్రక్షన్ కూడా లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మనం సడన్గా ఎక్స్పెక్ట్ చేసి సినిమా 3 గంటల్లో ఏమి అయిపోదు. సో దానికి మెంటల్గా ప్రిపేర్ అయితే మీరు చెప్పిన ఇష్యూకి ఆన్సర్ దొరుకుతుంది. చిన్నగానే ఉండాలి మార్పు. మీరు ఇప్పుడు చెప్పినట్టు ద ఆల్టర్నేటివ్ ద క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మిల్లెట్స్ అన్నారు. సో నిజంగా ఒక రైతు మిల్లెట్స్ పండిస్తే ఈ రోజు తను గిట్టుబాటు అవుతుందా? అస్సలు గిట్టుబాటు కాదు. మిల్లెట్స్ పండేది 5 క్వింటాలు 6 క్వింటాళ్ళు, అది 2.5-3,000 వేస్తే 18,000, ఖర్చు అంతా 10,000 12,000 15,000 వస్తుంది. వీడు ఇంకా వడ్డీకి తెచ్చుకోండి, ఇవన్నీ లెక్కేస్తే మీ శ్రమ లెక్కేడు కదా. ఇవన్నీ వేస్తే నష్టమే. కానీ కార్పొరేట్ శక్తుల్లోకి ఫుడ్ పోయినాక మిల్లెట్స్ తినేవాళ్ళు చాలా తక్కువ, గానుగ నూనె తినేవాళ్ళు చాలా తక్కువ, దేశీ ఆవులు తక్కువ, అన్నీ మంచి రేటు తగ్గిపోయినాయి. సో ఇప్పుడు తయారు చేసే వాళ్ళకి ఎక్కువ మంది వాడేది మొదలు పెడితేనే డిమాండ్ వస్తుంది కాబట్టి అప్పుడు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు అందరూ పిజ్జాలు బర్గర్కి 300 ఇస్తారు కానీ
మిల్లెట్స్ రాగులు సంతలో 30 రూపాయలు 50 రూపాయలు ఉండాలంటారు. సో మార్కెట్ కొనకపోతే చేసేవన్నీ డబ్బులు ఎట్లా వస్తాయి? సో ఫుడ్ ఎంత తక్కువ ఉంటే అంత అంత మంచిది అనుకుంటా ఉంటారు జనాలు, పిచ్చి జనాలు. బంగారు ఎంత ఎక్కితే అంత మంచిది అని ఆపి అవుతా ఉంటారు. అది బంగారు కాదు కదా తినేది, మనము ఫుడ్ తిని బంగారు లేకపోయినా బతకచ్చు. మరి ఎకనామిక్స్ లో అది జీడిపీలు అవన్నీ నాకు తెలియదు. కానీ మీరు ఆరోగ్యంగా ఉండి జీడిపితో సంబంధం లేకుండా బతికేమన్నా ఉంటే అది బతకాలే అనుకుంటా ఉన్నాను నేను. కానీ మీలాంటి వాళ్ళు ఎవరైతే ఇది ఒక ఉద్యమం లాగా ముందు తీసుకెళ్తున్నారో, సో ఆహార అభ్యాసం, ఐ కెన్ సే దట్ మీరేం సజెస్ట్ చేస్తారు? సో అంటే అట్లీస్ట్ ఇప్పటికి కూడా ముందు 70-80% రైతులు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా 100-50 మంది రైతులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. అంటే కెమికల్స్ వాళ్ళే డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటారు. మందులు కొట్టి వాళ్ళ చర్మంలో, వాళ్ళ ముక్కులో, వాళ్ళ ఆవు పాలల్లో, వాళ్ళ చెరువులో, వాళ్ళ గడ్డిలో అన్ని పొల్లుటాయి. వాళ్ళు క్యాన్సర్ బారిన పడతారు, వాళ్ళు జబ్బులు వచ్చేసినాయి. వాళ్ళు వైట్ రైస్ తింటా ఉంటారు. వాళ్ళు మందులు కొట్టిన కూరగాయలు ఎత్తుపోయి వాడుతూ ఉంటారు. సో నా సజెషన్ ఏమంటే రైతులు ఫస్ట్ 10 సెంట్లలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి దేశీ విత్తనాలతో పండించుకొని, మిల్లెట్స్ ఆర్గానిక్గా పండించుకొని, కూరగాయలు, నాటు బొప్పాయ, నాడు మునక్కాయలు, అవిసి చెట్లు అవన్నీ వేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండండి. 100-50 మంది ఆరోగ్యంగా ఉంటే దేశం బాగున్నట్లే. సో మీరు మార్కెట్ కోసం ఏమైనా చేసుకోండి, కానీ మీకోసము, మీ ఫ్యామిలీస్ కోసము, మీ బంధువుల కోసం అన్నా చిన్న ఏరియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి మీరు హాయిగా ఉండండి. అది మీ వల్ల అవుతుంది. ఎందుకంటే రైతులు చేస్తూ ఉంటారు ఇంకా కూడా వ్యవసాయం. ఇప్పుడు సిటీలో ఉండే ఆయన చాలా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్కులు చదివి వ్యవసాయం చేయలేడు. సో రైతులే చేయాలి వ్యవసాయము. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేట్లుగా రైతులను ఎడ్యుకేట్ చేసేది గవర్నమెంట్, ఎన్జిఓలకి పెద్ద బాధ్యత. ఇప్పుడు మీరు ప్రకృతి వనం అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా చాలా కార్యకలాపాలు చేపడుతున్నారు కదా. మీ ప్రోడక్ట్స్ కూడా మేము చాలా వాడతాం. సో అయితే ఇప్పుడున్న ప్రతి ఆరోగ్య సమస్యకి ఆహారమే ఔషధం అని చెప్పేసి మీరు ప్రతిసారి అదే చెప్తారు. అది 100% అది ఫ్యాక్ట్. ఎవరు ఆహారం మంచిది తిన్నా ఆరోగ్యం బాగా అయిపోతుంది. సో నిజంగా ఇది ఎలా పనిచేస్తుంది? నిజంగా ఆహారము మనిషి ఆరోగ్యాన్ని అంత ప్రభావితం చేయగలుగుతుందా? అవును. ఇప్పుడు బుద్ధుడు అనే ఆయన అసలు ఆహారం గురించి చెప్పలా, బుర్ర గురించి చెప్పినాడు. దాని తర్వాత జిడ్డు కృష్ణమూర్తి దగ్గర కూడా అది చెప్పినారు. అంటే నీ బుర్ర కరెక్ట్గా ఉండి నువ్వు మెడిటేషన్ చేస్తావో చేయలేదో, నువ్వేం తింటావు, ఏం తినలేదు, ఎవరు ట్రూత్ మాట్లాడుతూ ఉండరు, ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, కెమికల్స్ ఏంటి, మనం చేస్తూ ఉండే పని ఏంటి, మన ఆలోచనలు ఏంటి అని ఉంటే ఆహారం ఊరికి అట్లా వస్తుంది. ప్లస్ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నేచర్తో దగ్గర ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు చుట్టుపక్కల సంతోషంగా పెడతావు. మనకు చాలా ముఖ్యమైనది గాలి. ఎందుకంటే రోజుకి ఒక గంటకి 1000 సార్లు గాలి పీల్చుకుంటావు. అంటే ఒక రోజులో 22,000 టైమ్స్ బ్రీతింగ్స్ చేస్తావు నువ్వు. సో గాలి టాప్ ప్రియారిటీ కదా. అందరూ ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు? చిన్నప్పుడు అందరికీ ఊళ్ళో చుట్టూ చెట్లు ఉన్నాయి. అట్లా స్నానం చేసి వచ్చి చెట్టులో కూర్చుంటే పొద్దున్నే పని చేస్తుంటే ఆటోమేటిక్గా రిచ్ ఆక్సిజన్ పోయేది. మీ బ్రెయిన్లో ఉండే హిప్పో క్యాంపస్కి ఆక్సిజన్ పోతే బాగా ఎన్లార్జ్ అయ్యి రోజంతా పనిచేసి సాయంత్రం స్నానం చేసి చెట్టు కింద బాధ కానేసుకొని అట్ట పడుకొని నిద్రపోయేవాళ్ళు. దోమలు గరిచిన లెక్కలే, ఏం గరిచిన లెక్కలే. ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు, బావిలో చెరువులో నీళ్ళు తాగేవాళ్ళు, సర్ఫేస్ వాటర్ తాగేవాళ్ళు. అది రియల్గా మినరల్ వాటరు. వానపడినప్పుడు మీ అడవుల్లో దూరి ఆ మట్టిని కరగ తీసుకొని వచ్చే నీళ్లు మినరల్ వాటర్. ఆ నీళ్లు తాగి నా జంతువులన్నీ బాగున్నాయి. మనం క్లీన్ వాటర్ తాగి ఎప్పుడు క్లీన్ బౌల్డ్ అవుతాడు, గొంతు నొప్పి, ఇనుపి అనొప్పి అంటాము. సో ఈ 3 జీవన విధానంలో వచ్చేసేటివి రైతులకి. సో వాళ్ళకి అవి చేస్తాడు కాబట్టి జీవన విధానంలో భాగం కాబట్టి వాళ్ళకి చెప్పే పనిలే. నువ్వు ఇట్లా గాలి పీల్చు, నువ్వు ఇట్లా నీళ్లు తాగు, నువ్వు నిలబడుకొని చెయ్యి, కూర్చొని తిను. కూర్చొని తింటా ఉన్నారు, రైట్ ఫుడ్ తింటా ఉన్నారు. తాడలు లేసి పంట పండిస్తారు. వాళ్ళకి ఏం చెప్పే అవసరం లే. అందుకని వాళ్ళు గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, పెద్ద 64 కళలు, శ్రీకృష్ణదేవరాయలు 64 కళలను పోషించినాడు. రత్నాల రాజులు రోజు రోడ్లు అమ్మినారు. ప్రపంచమంతా పోర్చుగీసు, ఇంగ్లాండ్ వాళ్ళు, వీళ్ళు, తురుష్కులు అందరూ వచ్చి దాడి చేసి అన్నీ కొట్టుకొని, మరి ఎందుకు వచ్చారు అందరూ? ఇక్కడ వెళ్తుందనే కదా వచ్చారు. అంత వెళ్తుని కొట్టుకొని పోయి మన కల్చర్ను, మన జీవన విధానాన్ని, మన వ్యవసాయాన్ని, మన చేతి వృత్తుల్ని అన్నిటినీ వెస్ట్రన్ కల్చరు డ్యామేజ్ చేసింది. అది డ్యామేజ్ చేసిన దానికే ఇప్పుడు మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తే బతికే పరిస్థితికి వచ్చినాం. మనం సెల్ఫ్ సఫిషియన్సీ పోయి, గ్రామ స్వరాజ్యం పోయి, వాడు ఉద్యోగం ఇస్తే మనకు డబ్బు లేకపోతే లేదనే పరిస్థితి తెచ్చి మనం బట్టలు వేసే అవసరం, నేత కార్మికులు అవసరం లే, కొండలు చేసే వాళ్ళు అవసరం లే, కంసాలు అవసరం లే, వడ్రంగులు అవసరం లే, ఏం అవసరం లే, అన్ని మిషన్లకి వేస్తాము అని తెచ్చిపెట్టుకొని ఎవరికి పని లేకుండా వాడు ఏమైనా పనిస్తే మెకానికల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వాడి క్లర్కుల లాగా డబ్బులు కొంచెం ఎక్కువ తక్కువ. అంతే కానీ అందరూ క్లర్కులే. నీకోసం నువ్వు ఆహారం కోసం కానీ, నీకోసం నువ్వు ఆనందం కోసం ఏమి చేయడం లే నువ్వు.
సో మన బతుకులన్నీ వేరే వాళ్ళ చేతిలో పెట్టేసినాం. ఇది అర్థం చేసుకుంటే ఆ వద్దులనైనా 10,000 మా ఊళ్ళో బతకచ్చు, దాన్ని ఏమో చేసి బతుకుంటాననే ఆలోచన వస్తే అందరూ సంతోషంగా ఉంటారు. బట్ అందరూ జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఈ కరోనా వల్ల ఎవరైతే అంటే బ్యాక్ టు విలేజ్ అంటే ఊర్లలోకి వెళ్ళిపోయారో, నేను మా ఫ్రెండ్స్ కానీ ఇంకొంతమందిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, మళ్ళీ తిరిగి సిటీకి రావడానికి రెసిస్ట్ అవుతున్నారు. అంటే ఇష్టపడట్లేదు, ఇక్కడే బాగుంది. సో అంటే అది డబ్బు పరంగా కావచ్చు, అంటే మిగులుతున్నాయి అన్నది ఒకటైతే, ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంటి చుట్టూ అందరూ అంటే బంధువులు, అమ్మ నాన్న, సో ఫ్యామిలీస్, సో బయటికి వెళ్తే పొలాలు, సో పిల్లలకి కూడా ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాబట్టి మేబీ అదొక్క ప్రాబ్లం తప్పితే మిగతా అంతా అసలు చాలా మంది రావడానికి అయితే ఇష్టపడట్లేదు. ఏం ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవసరం లే. పల్లెలోనే అందరితో పాటు అన్ని కులాలు మతాలతో పాటు కలిసి జిల్లా కోడి, కోతి కొమ్మచ్చి, దావుడు మూతలు రాళ్ళ మీద పెట్టేది, జంప్ చేసేది, అన్ని ఆటలు ఆడి చెట్లు ఎక్కి అన్ని చేసి ఎడ్యుకేషన్ కూడా మేము కూడా అట్టే నేర్చుకున్నాం. పొడుగు ఇంటి అడల్పు ఇంటి ఎత్తు ఎత్తే వాల్యూము, అవే పనిచేసే వడ్డీ లెక్కలు అన్ని బేసిక్ నాలెడ్జ్ అంతా విలేజ్లో వస్తుంది. మనము ఈ డిఫరెన్సియేషన్, ఇంటగ్రేషన్, ఈజీ కూడా ఏం తీసుకోవాలి, ఆటమాములు ఎట్లా తయారు చేయాలనుకునే దానికి అది కావాలి. ఆటమాములు తయారు చేసే అవసరం ఏముంది? పొలం పండించుకొని పశువులను ఎట్లా మేపాలా, మనం ఇల్లు ఎట్లా కట్టుకోవాలా, చెప్పులు ఎట్లా కుట్టుకోవాలా, మనం మినిమంలో ఎట్లా బతకాలా అనేది నేర్చుకుంటే అది కూడా చదువు. ఎవరికో ఏదో సాఫ్ట్వేర్ రాసి ఆ సాఫ్ట్వేర్ పాకిస్తాన్ పోయి వాడు ఆటమామ తయారు చేసి చీరాల మీద వేస్తే ఆ చీరాలు నువ్వు ఏం ప్రయోజనము? సో నువ్వు ఏం చేస్తావు అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలా. మనం ఎందుకు పుట్టినాము, మనం చేసే పని మనకు సొసైటీకి పనికి వస్తుందా లేదా అనే ఆలోచన ఉంటే పల్లె జీవితం కూడా బాగుంటుంది. మన సిటీలకు ఓన్లీ జీతం కోసం వస్తాను, గాలి లేదు, నీళ్ళు లేదు, మనుషులు మాట్లాడించేవాళ్ళు లేడు, ఫుడ్ లేదు. అందరూ చెప్తారు, సార్ మా ఊరికి పోతే మంచిగా మా అమ్మ రొట్టె చేసి పెడతారు సార్ అని. అంటే నువ్వు రొట్టె తినేదానికి సంవత్సరానికి ఓ రోజు సంక్రాంతికి మీ అమ్మ దగ్గర పోయి రొట్టె తినేసి వస్తావు. 360 రోజులు చెత్త తిని పొట్టలు రోగాలు తెచ్చుకొని బాధపడతా ఉన్నావు. ఇది ఎట్లా కరెక్ట్ చూసుకోవాలి. ఇంకోటి, ఈరోజు ఏ ఇంట్లో నేను అనుకోవడము, ప్రతి ఇంట్లో 2 ఆటం బాంబులు అయితే ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఒకటి టీవీ అయితే, ఒకటి ఏమో ఆర్ఓ మిషన్, వాటర్ ఫిల్టర్స్. సరే టీవీ అది డిఫరెంట్ టాపిక్. మనం ఓన్లీ ఆహారము వీటి గురించి మాట్లాడుతున్నట్టు, నిజంగా ఆర్ఓ వాటర్ అసలు అంటే మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప ఇంకా తెలుసుకోలేని స్టేజ్ లో ఇంత విజ్ఞానం వచ్చినా కూడా. ఇప్పుడు నేను కూడా ఏదో సింపుల్గా ఇంజనీరింగ్ చదువుకున్నా కాబట్టి కొంచెం ఏదో తెలుసు, టెక్నికల్గా కొంచెం చదువుకోకపోయినా చాలా మందికి తెలుసు. నాకు ఇంకొంచెం క్యూరియాసిటీ టెస్ట్ చేసుకునేది. సో ఈ నీళ్లను టెస్ట్ చేస్తే మినరల్స్ లేవు. చిన్న మిషన్ 300 రూపాయల మిషన్, TDS మీటర్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటాం, అది పెట్టి చూస్తే మినరల్స్ లేవు. దాని మీద మినరల్ వాటర్ రాశారు. అరే ఇదేందిరా, దీంట్లో ఇంకేముంటాయి? సో pH చూద్దాము, చెరువు నీళ్ళు చూద్దాం, బావి నీళ్ళు చూద్దాం, బోర్ నీళ్ళు చూద్దాం, ఇంకోటి చూద్దాం. టెస్టులు చేసి 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 2009 నుంచి నీళ్ళన్నీ తీసుకుపోయి ల్యాబ్లో ఒక శాంపుల్కి 600, 1000, 1200 ఇచ్చి చేపించిన. అన్ని అన్ఫిట్ ఫర్ పోర్టబుల్ పర్పస్ అని వస్తాయి. ఎక్కువ ఫ్లోరైడ్ ఉంది కొన్నిట్లో, ఎక్కువ TDS ఉంది కొన్నిట్లో. బాటిల్ ప్యాకేజ్డ్ వాటర్ కాదు, మన బోర్ వాటర్ కూడా. బోర్ వాటర్ ఎందుకంటే చెరువు నీళ్ళు బాగున్నాయి, సర్ఫేస్ వాటర్ బాగుంది. ఏ జంతువైనా ఏ పక్షి అయినా తాగి సర్ఫేస్ వాటరే, అంటే ఓపెన్ గా ఉండే వాటర్. అది బోర్లో ఉంటే మీకు ట్రావెల్ చేసి 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 కిందకి పోయినప్పుడు అక్కడ ఉండే సాల్ట్స్ కరిగి TDS ఎక్కువ. ఈ నల్గొండలో 6000 ఉంటుంది, 6000. సో ఫ్లోరోసిస్ అయిపోయి ఎమకలు ఉండిపోతా ఉన్నాయి. కొన్ని దగ్గరలో మంచి వాటర్ ఉండొచ్చు, బోర్ నీళ్ళు, అవి తాగొచ్చు డైరెక్ట్గా. మా ఊర్లో 1200 ఉంది, మనకు 400 కంటే ఎక్కువ తాగకూడదు. కదిలో 2000 ఉంది. సో మనం అది ఏ సర్పంచ్ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఆ TDS మీటర్లు చేసి సర్పంచ్ అందరికీ, నాయన మీ ఊరు 10 బోర్లలో ఉంటే ఏ బోర్లో TDS కరెక్ట్గా ఉంది అది తాగమని చెప్పండి అని చెప్పితే అది పెద్ద ఎడ్యుకేషనే కదా. సో అందరూ ఆడ తాగుతారు. సో అట్లా టెస్ట్ చేసుకుంటా మళ్ళీ pH ఏంటి, దానికి ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి. సున్నం ప్రోడక్ట్ pH, సున్నం మన పెద్దోళ్ళు తినేవాళ్ళు, అది కాల్చి ఒక్కాకులు వేసుకునేవాళ్ళు, తాముళ్ళు వేసుకునేవాళ్ళు. ఆ సున్నము న్యాచురల్ కాల్షియము. రోజు పెరుగునం తిన్నాక అది వేసుకుంటే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దీన్ని బయో అవైలబుల్గా చేసి ఎమకలకి ఇస్తా ఉంటే ఎమకలు గట్టిగా ఉండి మీ పెద్ద ఆమె కింద పడితే కూడా ఎమక. మనం బ్రాయిలర్ కోడ్లాగా రౌండ్గా ఉన్నాము, మెడికల్ నడుస్తుంటే కాలు మడతబడి ఎమక ఎరిగిపోయింది, పురాకన్ లెగ్ అని అంటాం. సో మెత్తగా బ్రాయిలర్ కోడ్లాగా తయారైనాం మనము. సో ఈ నీళ్లు తాగిన దానికి అసిడిక్గా ఉండే నీళ్లు అంటే ఎప్పుడు రెయిన్ వాటర్ కూడా అసిడిక్గానే ఉంటాయి, యాసిడ్ కలవు. కానీ వెన్ యూ రిమూవ్ మినరల్స్ ఫ్రమ్ ద వాటర్ అటైన్స్ అసిడిటీ బై ఇట్ సెల్ఫ్. అది నువ్వు రెయిన్ వాటర్ కూడా ఆర్ఓనే.
ఎట్లా హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నిటి కూడా సూర్యుడు అనే మహాశక్తి ఇట్లా వేడిగా కొట్టి స్టీమ్ని పైకి లేపుతారు. సో ఇంప్యూరిటీస్ అన్నీ అట్లే ఉంటాయి. అందుకే సమ్మర్లో చూడు స్మెల్ వెరీ కంపు కొడతారు. ఇందుకు వాటర్ అంతా వెళ్ళిపోయింది, సాల్ట్స్ ఎక్కువ అయిపోయినాయి, చెత్త డ్రైనేజ్ ఎక్కువ అయిపోయింది. సో అది స్టీమ్ తీసుకుపోయి బెంగళూరులో ఉండే నీళ్ళని మైసూరులో ఉండే నీళ్ళని హైదరాబాద్లో స్టీమ్ మేఘాల రూపంలో ఈ మేఘ సందేశం జరుగుతూ ఉంటుంది. అది మీ కులము మతం చూడకుండా మీ ఇంటి మిద్ది మీద వర్షం నీళ్లు ప్యూర్ వాటర్ పడతాయి. దాంట్లో మినరల్స్ ఉండవు, ఓన్లీ వాటరే. అది కూడా అసిడిక్గా ఉంటుంది. బికాస్ వెందరను అవి ఎట్లా వస్తాయి మినరల్స్? మీ ఊరు చుట్టుపక్కలంతా అడవి ఉంటుంది, చెట్లు ఉంటాయి. ఆ చెట్లన్నీ భూమిలో నుంచి మినరల్స్ను న్యూట్రియంట్స్ తీసుకొని ఆకుల్లో కాయల్లో పువ్వుల్లో పెడితే అవి రాలినప్పుడు భూమిలో ఉండే సూక్ష్మజీవులు దాన్ని మట్టిగా మారుస్తాయి. ఆ మట్టి మినరల్స్. ఆ మట్టిలో నీళ్లు పడి అది ఫ్లో అయినప్పుడు ఎర్రగా ఉండే నీళ్లు తాగి జింకలు మేకలని ఎగురుతూ ఉన్నాయి. మనం దాన్ని క్లీన్ చేసుకొని క్లీన్ బౌల్ అవుతాం. దాన్ని ఏదో మిషన్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఇది వచ్చి 20-30 ఏళ్ళు అయింది. ఇవి ఎప్పుడు అవసరమో ఎక్కడో పోయినప్పుడు ఆ అడవిలో నీళ్లు మీకు తెలియదు, దాంట్లో ఏమన్నా బ్యాక్టీరియాలు వైరస్లు ఉన్నాయని తెలియదు కాబట్టి దాన్ని కూడా క్లోరిన్ మాత్రలు వేసుకొని తాగేవాళ్ళు, సింపుల్గా చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని బిజినెస్ చేసినారు కదా. నువ్వు ఏ నీళ్ళు అంటే చెరువులు నాశనం చేసినాము, ఊర్లో ఉండే డ్రైనేజీలన్నీ చెరువులే, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ అన్ని చెరువులే. రాత్రిపూట పోయి ఈ కోళ్ళ పేగులు గీగులన్నీ మా ఊర్లో అయితే చెరువులే డంప్ చేసేస్తూ ఉన్నారు. వినాయకుళ్ళు పాస్ట్ల ప్యారిస్లు అన్నీ చెరువులే, మట్టి వినాయకుడిని వాడాలి. అందుకే ఇవన్నీ చేసి న్యాచురల్ రిసోర్సెస్ని మన ద్వారా మన ఏళ్ళతో మన కంటినే పొడిపించుకొని ఫుడ్ను నాశనం చేసి నీళ్ళని నాశనం చేసి ఇప్పుడు గాలిని కూడా నాశనం చేసి ఆక్సిజన్ సిలిండర్లు మన ఆక్సిజన్ ఎంత డేంజర్ అని తెలుసు. అంటే ఫ్యూచర్లో ఆక్సిజన్ బూతులు వచ్చినాయి సిటీస్లో అంతా. ఎందుకు ఇన్ని వేల బస్సులన్నీ పెట్టిన కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అన్ని పీల్చి 116 మంది పొల్యూషన్తో చచ్చిపోతా ఉంటారు. పొల్యూషన్ డైరెక్ట్గా కాదు, లంగ్స్ ప్రాబ్లమ్, కిడ్నీల ప్రాబ్లమ్, ఏదో థైరాయిడ్ ప్రాబ్లం ఏదో వచ్చిపోతూ ఉంటారు అనేది తేలుతా ఉంది. సో గాలిని కూడా చేసి దాన్ని కూడా మార్కెట్ వస్తువులు చేసేదానికి రెడీగా ఉంది మార్కెట్. సో మనం అలర్ట్గా ఉండి ఎక్కడో ఒక 10 చెట్లు పెట్టుకొని మన నీళ్లు మనం రెయిన్ వాటర్ను సున్నప్రాళ్ళు ఇటుకలో పంపించి కరబొగ్గులో పంపించి స్టోర్ చేసుకొని ఆ నీళ్లు తాగి సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ తిని మంచిగా మిల్లెట్స్, రాగులు, సద్దలు, జొన్నలతో బాగా టేస్టీగా బిసిబెడబాతు, వాంగిబాతు, కొబ్బరి అన్నీ మిల్లెట్స్ చేసుకోవచ్చు. టేస్టీగా చేసుకొని తిని హాయిగా ఉండండి. ఎందుకు ఎవరి కోసమో పనిచేసి కంపెనీల కోసం పనిచేయాలని చెప్పి అన్నీ కాంప్రమైజ్ అయ్యి హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, పేరెంట్స్ని, ఊరిని అన్నింటిని వదిలేసి వచ్చి ఎందుకు ఈ పని చేయాలనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అన్ని తెలిసి కూడా. సో మీరు అనేది ఏంటంటే దట్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది అది వాటర్ మంచిది కాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక 2 నెలల ముందర బ్యాన్ చేసింది. సో నువ్వు డీమినరలైజ్డ్ వాటరు, ఆరో వాటర్ తాగకూడదు, మినిమం టీడీఎస్, మినిమం మినరల్స్ ఉండాలా. కాబట్టి మీరు అది చేయండి అని ఏదో చెప్పింది. దానికి ఏదో జరుగుతూ ఉంది. సో అది మంచిది కాదనే విషయం అందరికీ తెలుసు. దాంట్లో మినరల్స్ లేవు, అది అసిడిక్గా ఉంటాయి. ఆ నీళ్ళు ఎక్కువ తాగితే నీ బాడీ బ్యాలెన్స్ చేసుకునేదానికి, మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి నీ బాడీలో ఉండే మినరల్ ఏది? కాల్షియం. మన బాడీ అంతా కాల్షియం, ఎముకలకి ఎక్కువ కాల్షియమే ఉంటుంది కదా. సో లూజ్గా ఉండే కాల్షియం మాలిక్యూల్స్ అన్నీ డంప్ చేసుకొని పొట్టలేకి దాన్ని న్యూట్రలైజ్ చేసి ఆల్కలైన్ చేసి ట్రై చేస్తుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఇవన్నీ వచ్చాయి. అది ఒక సైంటిఫిక్ మెథడ్. ఇంకా ఏమేమి డ్యామేజ్ చేస్తుందో నాకు తెలియదు. సో అందుకని మేము ప్రకృతి వనం మదనపల్లి రూఫ్ టాప్ వాటర్ని సున్నప్రాళ్ళు ఇసుకలో పంపించి స్టోర్ చేసుకొని తొట్లో పెట్టుకొని ఆ నీళ్ళు తాగుతాను. మేమందరూ విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ తాగుతాను, పన్నోళ్ళు ఆ నీళ్ళు తాగుతాడు, హ్యాపీగా ఉన్నాం మేమందరూ. ఇది యూట్యూబ్లో కూడా చెప్పేస్తాం, ఎవరైనా చేసుకుంటే అది ఫ్రీగా కన్సల్టేషన్ ఇస్తాము, ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఆహారం విషయానికి వస్తే ఈరోజు మాటలు మాట్లాడగలిగే ఒక పిల్లల నుంచి 70-80 అంటే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చెప్పే సమస్య ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్. ఇది నిజంగా సమస్య? సమస్య, చాలా సమస్యే అందరికీ. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే అదేం పెద్ద కాదు కదా అనుకుంటారు. అదే పెద్దదయ్యి డ్యూడెనమ్ అల్సర్ అయ్యి హోల్స్ పడి దానికి ఆపరేషన్ సర్జరీల వరకు కూడా పోయిన కేసులు చాలా ఉన్నాయి. ఇది ఎందుకైతే ఉందంటే రైట్ ఫుడ్, దేశీయ పాలు, దాన్ని మజ్జిగ చేసి చిలికి దాన్ని రేపు పుల్లగుండి మజ్జిగ తాగడము, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసి పొద్దున్న అంబలు చేసుకొని తాగడము, ఇవన్నీ చేసి గట్ మైక్రోబియం అన్నీ ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అసిడిటీ అల్సర్లు ఉండవు. అది చేయలేని వాళ్ళు అట్లీస్ట్ పొద్దున్న లేస్తానే రాగి జావ చేసుకొని మజ్జిగ, మిల్క్ ఐటమ్స్ ఏమీ లేకుండా రాగి పిండి 1 గ్లాసుకు 1 స్పూన్ పిండి
10 గ్లాసులు చేయాలంటే 8 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి నీళ్లు. 2 గ్లాసుల్లో 10 టీ స్పూన్లు నీళ్ళు వేసి పిండి కలిపేయండి, లిక్విడ్ అయిపోతుంది. అది బాగా మసలేటప్పుడు దాంట్లో పోసి తిప్పుతా ఉంటే కింద అడుగంటకుండా జావ రెడీ. షుగర్ లేకుండా ఉంటే ఆర్గానిక్ బెల్లం వేసుకొని ఆ జావా పెద్దోళ్ళు అయితే 3-4 గ్లాసులు అయితే 5 గ్లాసులు తాగుతా. 3-4 గ్లాసులు తాగేసి ఒక నూనె లడ్డు తినేసి మళ్ళీ ఆరికలతోనో సామలతోనో ఇడ్లీ దోశ ఏవో ఒకటి మిల్లెట్స్తో చేసుకొని పొద్దున్నే 9 గంటలకు తినేస్తే మళ్ళీ ఏం అవసరం లే. సాయంత్రం సీజనల్ ఫ్రూట్స్ తినండి, జామకాయలు, సీతాఫలకాయలు, పనసకాయలు, అల్లనేడికాయలు ఏదో ఒకటి తినేస్తే సూపర్గా ఉంటారు. ఏం అవసరం లేదు. మీరు పొద్దున్నే 1 గంట సేపు వాకింగ్ చేయాలి. ఇంతే అందరికీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ ఇదే డైటే. ఏ ఆవు ఏం తింటుందో దూడ అదే తింటుంది, కోడి ఏం తింటుందో కోడి పిల్ల కూడా అదే తింటుంది. మనం ఒకరే వీళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఏం తిన్నారు, ముసలిళ్ళు ఏం తిన్నారు, అందరూ అదే తినాల్సిందే. రైట్ ఫుడ్ తినాలా. పెద్దవాళ్ళకి ఈ రిచ్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్, ఎమకలు, మటన్లు, చికెన్లు అరగదు కాబట్టి ముసలి వాళ్ళకి పళ్ళు రాలగొడుతుంది నేచరే ఆటోమేటిక్గా. అంటే నువ్వు జావలు దాగరా, ఏదో సీతాఫలంకాయలో ఏదో ఫ్రూట్స్ తినరా అని చెప్తుంది. మళ్ళీ పళ్ళు కట్టించుకొని మళ్ళీ ఎవరి ఊరికి మళ్ళీ 6 సార్లు జీర్ణం కాలేదని పోతే 60 ఏళ్ళ తర్వాత ముసలివాడు ఏం తినకూడదు, ఏదో సింపుల్గా జావ తాగాల. నువ్వు మళ్ళీ ఎమకలు తింటానంటే ఎట్లా, మళ్ళీ అరగలేదంటే అటు తిరిగిపోతే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. నేచర్ ఏం చెప్తా అది విను. నీకు ఆ ఏజ్లో కూడా ఏం ఎంజాయ్ చేయాలో ఉన్నాయి, అవి ఎంజాయ్ చేయాలి. అంతేగాని నేను 60 ఏళ్ళు తింటా ఇంత తింటా ఉండి మా 2 కేజీల మటను ఇప్పుడు నాకు అరగడం లేదంటే 60 ఏళ్ళకి ఎందుకు కలుగుతుంది? అరగదు అనేది 60 ఏళ్ళ ముందర ఎట్ట పని చేస్తాం, గట్టిగా పని చేస్తాం. ఇప్పుడు లేదు కదా, ఇటు ఎటా నీకు పోవాలా? కారులో పెట్రోల్ వేస్తావండి, విజయవాడకు పోతే ఖర్చు అవుతుంది. నువ్వు ఇక్కడే తిరుగుతావండి, పంచకోట వరకు పోయి నేను పెట్రోల్ వేస్తా అంటే నిండిపోయింది కదా. ఖర్చు పెట్టు, మళ్ళా వేయచ్చు పెట్రోల్. ఖర్చు పెట్టకుండా తినాలంటారు ఏంది వీళ్ళు? సో దీనికి సింపుల్ సొల్యూషన్ రాగి జావ ఒకటి. అసిడిటీ రాగి జావ దాతే పోతుంది, 1 వీక్ దాతే పోతుంది, ఎవరికైనా పోతుంది. మీరు మాత్రం 30 ఏళ్ళు వేసుకున్నాను నేను కూడా, నాకు రాగి జావతో పోయింది. రాగి జావ కూడా ఇంత స్టైల్ కాదు, 4 గ్లాసులు 1 లీటర్ తాగాలి రాగి జావ. 4 స్పూన్లే దాంట్లో ఉండేది. చాలా మంది 4 గ్లాసులు తాగేది అంటారు. మీరు లీటర్లు బీర్లు గీర్లు తాగే వాళ్ళు ఉన్నారు. మరి అన్ని లీటర్లు తాగినప్పుడు ఈ రాగి జావ తాగేది పెద్ద పని కాదు కదా. మీకు టేస్ట్ గీస్ట్ని పక్కన పెట్టి దాని జీలకర్ర ఇవి అవి అన్ని పప్పులు గిప్పులు అనేసి ఎక్కువ తాగలేరు. ఓన్లీ రాగి పిండి, రాగి జావ, బెల్లం, షుగర్ లేకపోతే ముక్కు మూసుకొని తాగేసేయండి. బాగా టేస్ట్ కూడా ఉంటుంది. మీరు స్టైల్గా టీలు కావాలి 4 గ్లాసులు 5 గ్లాసులు రాగి జావ పొద్దున్నే ఇంట్లో అందరూ తాగేస్తే, పిల్లోడు 2 గ్లాసులు తాగితే అసిడిటీ మాయము, ఫుల్ కాల్షియము, ఆ బెల్లంలో ఉండే ఐరన్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ 9 గంటలకు కానీ మంచి ఫుడ్ తినేస్తే సాయంత్రం ఏం అడగదు బాడీ, ఫుడ్ మీదనే ఉండదు. మనం రైట్ ఫుడ్ తినడం లేదు కాబట్టి 2 నూడిల్స్, 2 ఇడ్లీ, 2 దోశ తింటాడు కాబట్టి గంటకు మళ్ళా ఆకలేస్తుంది, మళ్ళీ తినలేదు. తింటానే ఉంటాం రోజంతా. ఇప్పుడు పని మీద కూడా ఉండరు. ఏ సౌండ్ అయితే ఏమైనా తిందాం తెప్పిస్తా, ఇదే ఉంటుంది. రైట్ ఫుడ్ తింటుంది, పులి పరిగెత్తుంది, పులి పట్టుకుంటుంది, చికెన్ ఫుల్గా తింటుంది. మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ ఫుడ్కి పోదు. మనం రైట్ ఫుడ్, మనకి ఫుడ్ గ్యారంటీ కదా, దాని ఫుడ్ గ్యారంటీ అందుకే కష్టపడి సంపాదించుకుంటుంది. మన ఫుడ్ గ్యారంటీ కదా, అందుకని ఇంత తింటాము, మళ్ళా గంట తర్వాత తింటానే ఉంటాం. సో బాడీకి రెస్ట్ కావాలా, దాన్ని ఆటోఫాజీ అంటారు. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే అంటే 16 గంటలు తినకూడదు, 8 అవర్స్ తినాలి ఎప్పుడైనా కానీ. ఓకే. సో అప్పుడు ఏం 16 గంటలు క్లీనప్ మెకానిజం చేసుకుంటుంది. బాడీలో ఉండే వీక్ సెల్స్ని వాటిని అన్నింటినీ క్లీన్ చేసుకొని క్యాన్సర్గా మారబోయే సెల్స్ని, జబ్బును పడి ముక్కు ఉండే ముసిలి సెల్స్ని అన్నింటినీ క్లీన్ చేసుకొని తినేస్తుంది. మనం మీ ఇంట్లో భోజనం చేయలేదనుకోండి, సపోజ్ మీ వైఫ్ ఏదైనా కుకింగ్ చేయలే, మీరేం చేస్తారు? మధ్యాహ్నం ఉండే 2 కూర, ఆ మిగిలిపోయిన అన్నమో, పొద్దున్న టిఫనో ఏదో తినేసి గమ్మున ఉంటారు. సో ఆ క్లీనింగ్ జరగాల. అందుకే ఏకాదశికి ఉపవాసం ఉండేది, అందుకే పెద్దవాళ్ళు. దాన్ని ఇప్పుడు పెద్ద సైంటిస్ట్ ఒక ఆయన యషినోరి ఒసుమేని ఆయన ఉపవాసం ఉంటే క్యాన్సర్ సెల్స్ పోయినాయి అని ప్రూవ్ చేసినాడు. మీరు కొట్టి చూసుకోండి, యషినోరి ఒసుమి ఆటోఫాజీ అని కొట్టండి, మొత్తం యూట్యూబ్ ఇన్ని ఉన్నాయి. అంటే పెద్దవాళ్ళకి అందరికీ ఇప్పుడు నోబెల్ ఇచ్చి మళ్ళీ యషినోరికి ఇచ్చిండు. అలా పెద్దలు చెప్తే వినలేదు కదా మనం ఏమి పెద్దలు చెప్తే అంతా సైన్స్ చెప్తే వింటాము, సైన్స్ చెప్తే కూడా వినరు, తింటారు. వీళ్ళు బిర్యానీలే మళ్ళా. సో అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఏకాదశి ఉపవాసం ఉంటే మీ బాడీ రిజినివేట్ అవుతుంది. ఎవ్రీడే కూడా మీరు తక్కువ టైం తిని ఎక్కువ టైం ఖాళీ పెట్టేయాలి. ఏ జంతువైనా చేస్తారు. 2 గంటలు తింటా ఉంటుంది, దరిద్రమైన ఆలోచన అది. అందుకే మనం ఉపవాసం చేసేది కూడా ఉత్త నీళ్లు తాగాల, అవసరమైన నీళ్ళు తాగాలి. ఎక్కువ ఉండిపోస్తే పెద్ద ఉపయోగం ఏమి లేదు. బాడీ అడిగినప్పుడు చూడడం చేసినప్పుడు చెప్తుంది, నీటి తప్పేతాను కొంచెం నోరు తడి ఆడిపోయి తాగు అంటారు. సరే అప్పుడు వీలు కాదా, ఒంటికి కొంచెం ఎల్లోకి వస్తాయి, అప్పుడైనా తాగాలి కదా. ఒంటికి మంటగిపోయి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి కూడా నీళ్ళు తాగాలి, మళ్ళీ నీళ్ళు తాగేదంటే కిడ్నీ డ్యామేజ్. ఏం చేస్తాం, ముందుగానే యాక్సిడెంట్ చేయగానే బండి రెడీ చేయాలి కదా. అంటే నాకు ఇన్సూరెన్స్ ఉందిలే అని చెప్పి పోయి విచ్చలవిడిగా వెర్రవీగితే ఇట్లే అవుతాయి అందరూ. అందుకే 4th స్టేజ్ క్యాన్సర్ వస్తే తెలుస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అయితే అప్పుడు పోతాం డాక్టర్ దగ్గరికి.
మనోళ్ళు ఉపవాసం అంటే ఓన్లీ రైస్ ముట్టరు, ఇడ్లీ, దోశ, పొంగల్, ఫ్రూట్స్, సాలడ్, ఐస్ క్రీమ్ అన్ని తినొచ్చట. ఓటీస్ పెట్టేసి అన్ని అదేంది ఉపవాసం? ఉపవాసం అంటే ఫుడ్ తినడం ఉపవాసము. మీ ఇంటికి 10 మంది గెస్ట్లు వచ్చిపోయినాక పాత్రలు క్లీన్ చేసుకోవాలి కదా. సో 14 రోజులకు ఒకసారి ఒక రోజు ఉపవాసం ఉండండి, మంచిది. లంకనం పరమౌషధము. నేను కూడా చూసుకున్నా, కరోనా వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు ఫుడ్ తినడం నెక్స్ట్ రోజు రెడీ బా. అంత బాగుంది నా గట్ మైక్రోబియము, నా ఫుడ్ జీవనోధారం. ఇప్పుడు పొద్దున రాగిజావ తాగినా, ఒక రాగి రొట్టె తిన్నా 1 గంటకి. మా 2 రొట్టెలు తెచ్చినా, మా డాక్టర్ మా ఫ్రెండ్కి ఒకటి ఇచ్చినా, నేను ఒకటి తిన్నా. ఇంతవరకు ఎనర్జీ ఫ్లోయింగ్ ఉంది కదా, అందరికీ వస్తుంది కదా ఇది. సాయంత్రం అయ్యేటప్పుడు 2 అని సోలిపోయింటారు, ఇప్పుడు ఈయనలో పోయి పడిపోయింటారు. ఏది 10 కాఫీలు తాగింటారు, ఇంత తిన్నారు, మరి ఎందుకు ఎట్టమైంది ఎనర్జీ? నీకు సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ అంటే హై ఫైబర్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తింటే చిన్నగా గ్లూకోజ్ వస్తూ ఉంటే దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ ఇస్తూ ఉంటే మత్తు లేకుండా ఎనర్జెటిక్గా ఉంటుంది. అదే రైసు, నూడిల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్లు తింటే ఒకేసారి 200-300 గ్రాములు గ్లూకోజ్ వచ్చి పడుతుంది. కాబట్టి బ్రెయిన్ పెద్ద యాక్టివ్ మత్తు అయిపోతుంది. దాన్ని అంతా గ్లైకోజన్గా మార్చి, ఫ్యాట్గా మార్చి ఎత్తిపెట్టి లోపల మళ్ళా వేస్తుంది. సో మత్తుగానే ఉంటుంది రోజంతా. ఎప్పుడు తినాలా? పొద్దున ఫుల్గా తినాలా, పోనీ అట్లా కూడా. పొద్దున టైం లేట్గా లేస్తుంది. మధ్యాహ్నం వర్కింగ్ అయితే స్టేల్గా తింటివి. రాత్రి 11 వెళ్ళి చేరి అప్పుడు నీ భార్య పాపం పొద్దు నుంచి మా ఆయన ఏమీ తెలియలేదు అనే గూట్లో దీపం నోట్లో మొత్తం సాయంత్రం పెట్టాల్సిన భోజనాన్ని రాత్రి 1 గంటకు పెడుతుంది. అది ఫ్రిడ్జ్లో అన్ని తీసి వేడి చేసి అన్ని పెట్టి, ఏమండి అన్ని వేడి చేసినా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కుదరదట. ఇప్పుడు డస్ట్బిన్ ఇప్పుడు పొట్టకేసి పడుకుంటాడు. సో ఇంతలా పొట్ట అవుతుంది. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు పడుకుంటాడు, అప్పుడు క్యాలరీస్ అవసరం లేదు కదా, అప్పుడు ఎక్కువ తింటివి. తినాల్సిన టైంలో తినలా, అది తినలేదు కాబట్టి బాడీ అడుగుతుంది కదా, అందుకని కాఫీ తాగుతుంది, బజ్జీలు తింటివి, బిస్కెట్ తింటివి. మంచి ఫుడ్ బెటరా అంటే చెత్తనేస్తుంది. ఇట్లా ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం కోసం దేవుడు ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడు? సో దేవుడు ప్రార్థించే కూడా ఆడోళ్ళు మా మంగళం బాగుండాలి స్వామి, నా భర్త ఆరోగ్యం బాగుండాలంటే, సో వెంకటేశ్వర స్వామి నీ భర్త ఎవరు కనుక్కొని ఈయన తాగేసి భార్య దగ్గర పడిపోయింటే లేపి, నాయన నీ భార్య పూజ చేస్తుంది అని బైపాస్ చేసి ఎత్తుకొచ్చి మళ్ళీ భార్య ఇదే నా వెంకటేశ్వర స్వామి పని. నువ్వు ఎక్సర్సైజ్ చేయాలా, నువ్వు పరిగెత్తాలా, నువ్వు రైట్ ఫుడ్ తినాలా, నువ్వు పిల్లల్ని అందరినీ ప్రేమించాలా, ప్రకృతితో ఉండాలా, అప్పుడు నేచర్ నీకు చెప్తుంది. నువ్వు బాగుండు, నీ భార్య నీ భర్త సంగతి కాదు. ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యమైన ఫుడ్ తిను, రైట్ ఆలోచనలతో ఉండు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటే నీ చుట్టుపక్కల ఆనందంగా ఉంటారు. లేదా ఆనందంగా లేరు, అట్లీస్ట్ నువ్వు ఆనందంగా ఉండొచ్చు కదా, అది నీ గ్యారంటీ కదా. అదే నీ చేతిలో ఉండేది. అందరినీ మారాలనుకుంటే నువ్వు గోతులు పడతావు. దాని నుంచి బయటపడాలి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు అందరిలో కామన్గా చూస్తున్న ఇంకొక సమస్య కీళ్ళ నొప్పులు. అసలు మినిమం 20 years ఏజ్ నుంచి మొదలు పెడితే 40 దాటిన తర్వాత అయితే ఇంకా లేని వాళ్ళని నిజంగా మీలాంటి వాళ్ళని తప్ప ఇంకెవరిని చూడలేమేమో అనిపిస్తుంది. కాదు, యాక్చువల్గా 90 ఏళ్ళలో యాక్టివ్ ఉంటారు కదా మీ ముత్తాతలు కొంతమంది. మా నాన్నమ్మ చనిపోయేంత వరకు కూడా, సార్ షీ 89, చనిపోయే ముందు రోజు వరకు కూడా రోజు 6 kilometers మా పొలం దగ్గరికి వెళ్ళి మార్నింగ్, అబ్బా, మళ్ళీ 6 kilometers నడుచుకుంటూ వచ్చారు. ఓరి నాయనా. 89 సడన్ గా అనుకోకుండా బాత్రూమ్ లో జారి పడిపోయి అబ్బా. ఇంకా తను 89 సంవత్సరాల వయసులో కూడా ఒక వెంట్రుక నడవలేదు. అమ్మ స్వామి నమస్కారం. సో ఆ కీళ్ళ నొప్పులకి యాక్చువల్గా పెళ్లి చేసుకునే 20 ఏళ్ళు చేసుకుంటాను, 25 ఏళ్ళు అనుకుందాం. వాళ్ళ హెల్త్ ఎట్లుంది? వాళ్ళకు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, వాళ్ళు హిమోగ్లోబిన్ లేదు, వాళ్ళు ఊగుతాడరు, వాళ్ళు ఒక బస్ స్టాప్ నడవలేరు, మెట్లు ఎక్కలేరు, ఇంత పొట్టలు ఉన్నాయి. ఏదో 6 నెలలు కష్టపడి ఏదో కొంచెం తగ్గి పెళ్లి చేసుకుని మళ్ళీ వదిలేస్తారు. పెళ్లికి ముందర కొంచెం అందంగా కనపడాలని లోపల ఏసీలో ఉండి బయట పోకుండా ఎండబడకూడదని ఏదో మేకప్లు చేసుకొని పెళ్లి చేసుకునేస్తారు. కానీ హిమోగ్లోబిన్ 6 ఉంది కదా, 7 ఉంది కదా, 14 ఉండాలి కదా హిమోగ్లోబిన్. అప్పుడు కదా ప్రెగ్నెన్సీ రావాలా, అప్పుడు కదా బిడ్డ ఆరోగ్యం ఉండేది. సో నువ్వే ఆరోగ్యం లేవు, సాయిల్ ఆరోగ్యం లేదు, దాంట్లో వచ్చిన పంటల ఆరోగ్యం లేదు, దాంట్లో వచ్చిన ఫుడ్ ఆరోగ్యం లేదు, అదే మీరు ఆరోగ్యం లేదు, మీకు పుట్టిన బిడ్డలు ఆరోగ్యం లేదు. మరి వాళ్ళ బిడ్డలు ఆరోగ్యం ఉండి ఎట్లుంటారు? కుదిరే పనే కాదు అది. సో ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీకి పో. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు డబ్బులు కులము మతం కాదు చూడాల్సిందే. నీ ఆరోగ్యం ఎట్టుంది, నీ ఆరోగ్యం ఎట్టుంది అని చూసుకోవాలి. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకో, లేదు ఇంప్రూవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకోండి, లేదు పెళ్లి చేసుకున్నాక ఇంప్రూవ్ చేసుకున్నాక బిడ్డలకు పోండి. అప్పుడు నీవు మంచి హెల్తీగా ఉండే బిడ్డను కంటే
వాడు తుమ్మ కూడా వాడు 6 హిమోగ్లోబిన్ ఉండే ఆమెకి ఈ ఫోలిక్ యాసిడ్ జింకులు మాతలన్నీ వేసి యూరియా యాసిడ్ పెంచిన పెంటలాగా పెంచి వాడు 4 కేజీలు చేసి డెలివరీ నడవడం కాలేదు కాబట్టి సిజేరియన్ బయట తీస్తానే వీడు తుమ్మతా తగ్గతా పుడతాడు. వాడికి మళ్ళీ మందులు గిందులు నెబులైజర్లు ఇవి పెట్టి వాడి మందులతోనే పెంచుతుంది. వాడికి 22 కీల దుబ్బలు రాకుండా ఏమవుతాయి? అందులో రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీలు, టీలు, బ్రాయిలర్ కోళ్ళు, పొల్యూషన్ ఏరు, ఆర్ఓ నీళ్లు. ఎట్లా దేవుడు ఇవి తిన్నా దేవుడు కూడా జబ్బులు వస్తాయి. దేవుని కూడా దేవుడు నేచర్ దగ్గరగా ఉంటేనే దేవుని కూడా నేచర్ కాపాడుతుంది. అంతేగాని దేవుడు సపరేటు, ప్రసాద్ సపరేటు, మీరు సపరేట్ అని కాదు. నేచర్కి అందరూ ఒకటే, అందరికీ తల్లి అది, అందరినీ ప్రేమిస్తుంది. దాని దగ్గర లేకపోతే అందరికీ జరిగే నష్టం జరుగుతుంది ఆటోమేటిక్గా. మనం పిచ్చుకలు మాయమైపోయినాయి, మనం కోళ్ళు మాయమైపోయినాయి అంటే నువ్వు కూడా మాయమైపోతావు. ఎప్పుడో 50 ఏళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఎప్పుడో టైం పడుతుంది. ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎలిమినేట్ సంథింగ్ యు విల్ బి ఎలిమినేటెడ్ ఆఫ్టర్ సమ్ టైం. ఓకే, ఇకపోతే ఈ ఊరుకుల పరుగుల జీవితం అసలు నిజంగా అంటే వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేనంత బిజీ అయిపోయిన లైఫ్లో అట్లీస్ట్ మినిమం రోజు ఎక్సర్సైజ్ లాంటివి అంటే వీటన్నిటి కొద్దిగా దూరంగా అయినా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మనిషి 4 కాళ్ళ జంతువు కదా. మన చింపాంజీస్ నుంచి లేదా గొర్రె ఎట్లా నుంచి కోతుల నుంచి ఎవాల్వ్ అయినామని డార్విన్ గారు చెప్పినారు, ప్రూవ్ చేసినారు. అంటే 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీద నిలబడ్డాము. హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్, అట్లా నియాండర్తల్స్ అట్లా రకరకాలుగా మారుతూ వచ్చినాం కదా. సో ఎట్లా 4 కాళ్ళ నుంచి నడుస్తూ ఉన్నాం కదా. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. దీనికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ యోగా ఏముంది? అందుకని సార్ నేను యోగా చేస్తాను సార్ అంటారు. నువ్వు నడవగలిగితే నడువు, నడిచేవాడు కొంచెం పరిగెత్తండి, ఇంకొంచెం ఎక్కువ పరిగెత్తండి, ఒక 2 నిమిషాలు నడవండి, 2 నిమిషాలు పరిగెత్తండి. నీకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామ, భస్త్రికలు అన్నీ జరిగిపోతాయి పరిగెత్తినప్పుడు. బ్రెయిన్కి సర్క్యులేషన్ సర్రని బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. హార్ట్ లంగ్స్ బాగా కొట్టుకుంటాయి. వారం పడినప్పుడు కాలు క్లీన్ అయిపోతాయి. మొత్తం ప్రతి సెల్కి ఆక్సిజన్ ఉంటుంది. అప్పుడు కరెక్ట్గా నీ బాడీ అలైన్ అయ్యి కరెక్ట్గా ఆకలి అవుతుంది, కరెక్ట్గా తింటావు, కరెక్ట్గా అరుగుతాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. దాని మించి ఎక్సర్సైజే లేదు. అది కూడా పొద్దున్నే ఆటోలు గీటోలు స్టార్ట్ కానప్పుడు మొదలుపెట్టి పొల్యూషన్ వచ్చే లోపల చేస్తే రోజంతా నువ్వు ఏమైనా తీసుకో పర్వాలే. సాయంత్రం చేస్తూ ఉంటారు, రాత్రి 11 చేస్తూ ఉంటారు. అరే సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే నువ్వు సూర్య ఉదయంతో పాటు యాక్టివ్ ఉండి సూర్యాస్తమయం కాటికి స్లో డౌన్ అయిపోయి గూట్లో దీపం నోట్లో ముద్ద పడుకునేసి 7-8 కంతా పడుకొని నిద్రపోవాలి. 8కి పోయి 8 వరకు వచ్చి అప్పుడు జిమ్ చేస్తే ఏమవుతుంది? సాయంత్రం అయ్యేటప్పటికి నీ బ్రెయిన్ స్లో డౌన్ అయిపోయి నిద్రపోరా అంటుంది. నాకు ఇంటర్వ్యూ అయిపోతాను, నిద్ర వస్తూ ఉంది. యాక్చువల్గా నేనే తిరిగి పడుకోవాలా. నేనంటే నేనేమి కండిషనింగ్ అలా నా మైండే నాకు చెప్తా ఉంది. నీ టైం అయిపోయింది. పొద్దున్న నుంచి 6 గంటలు 7 గంటలు మాట్లాడినా కంటిన్యూగా. 4 కిలోమీటర్లు నడుచుకొని పోయినా యూట్యూబ్ ఛానల్కి, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి 4 కిలోమీటర్లు మెట్లు ఎక్కిన 3 అన్ని చేసినా కదా. ఇంకా సాలరా వదిలేరా, నేను పని చేసినా కదా అని అడుక్కుంటా ఉంది. అది సరే. ఈ మీటింగ్ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ ఈ నేచర్కు దగ్గర లేవో, రాత్రంతా మేల్కొని ఎక్సర్సైజ్ చేస్తువో, నీకేం కావాలా? రాత్రి అయితే గూట్లో దీపం నోట్ల ముద్ద ఎందుకు చెప్పినామో, లైట్ లేవు కదా. ఏదో దీపాలు పెట్టుకుని గూట్లో దీపం పెట్టేటప్పుడు తినేసి 7 గంటలతో పడుకునేవాళ్ళు. 3 గంటలు ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. పెద్దోళ్ళు ఇంకొంచెం 1 గంట ఇట్లా లేస్తారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? రాత్రంతా మేల్కుంటివి. నీకేం జరుగుతుంది? రాత్రి పడుకొని మొబ్బు అయితేనే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. డార్క్ ఉండాలి, బెడ్ లైట్లు ఉండకూడదు ఏవి. హాయిగా 2-3 గంటలు నిద్రపోతే టక్కని హ్యాపీగా పొదలు చేస్తాను, యాక్టివ్గా ఉంటావు. నువ్వు రాత్రి అంతా లైట్ వేసుకొని ఎప్పుడు పడుకోవాలనో అప్పుడు జిమ్ చేస్తే, రాత్రి 10 గంటలు నాకు టైం ఉంది కదా, అమెరికాలో చేస్తాను, నేను చేస్తాను, ఏం చేసినావు? అమెరికాలో అయినా ఎక్కడైనా అందరూ మనుషులు, అందరూ రాత్రి పడుకోవాల్సిందే. ఎందుకంటే అందరూ ఆఫ్రికా నుంచి వచ్చినాము. అమెరికాలో ఉంటే స్పెషల్ కాదు, ఆఫ్రికాలో ఉంటే తక్కువ కాదు, అట్టేం కాదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మెలటోనిన్ రావాల్సిన హార్మోను పరిగెత్తినప్పుడు ఏమొస్తుంది? ఎండార్ఫిన్ వస్తుంది. ఎండార్ఫిన్ ఏంది? నువ్వు యాక్టివ్ ఉండు, పని చేయి అనేది. ఏం క్లాష్ కావా? పడుకోవచ్చినప్పుడు పరిగెత్తేది రా పిచ్చోళ్ళలాగా. పొద్దున లేండిరా నాయన. నేను అనుభవిస్తూ ఉంటాను. నేను ఫీల్ నాకు బాగుంది, నేను కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడెప్పుడు పొద్దున అయితే లేస్తా. అది లేచే కొద్దికి ఇంకా ముందర లేరా, సార్లు భిన్న పడుకోరా, ఇంకా భిన్న లేరా, 3కే లేరా అంటా ఉంది, 2కే లేరా అంటుంది, పని చేసుకో అంటా ఉంది.
ఆరు అయితేనే కేబీఆర్ పర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తా, వాకి యోగా సెంటర్లో పోయి ఆ యోగా సెట్ ఉంది కదా అటు పోయి వాకి ఎక్సర్సైజ్ చేసుకుంటా, నడుము నొప్పికి. అది నాది యూట్యూబ్లో ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ కొడితే వీడియో ఉంది. నడుము నొప్పులకి, స్పాండిలైటిస్కి, మోకాళ్ళ నొప్పులకి ఒక గొప్ప డాక్టర్ శ్రీనివాసన్ గారు అని బెంగళూరులో వెరీ ఎక్స్రే కూడా వద్దంటారు, ఎథికల్ డాక్టర్. ఆయన చెప్పిన ఒక 20 లక్షల మంది చూసినారు యూట్యూబ్లోనే, ఇంకా ఫేస్బుక్లో తెలియదు. అందరికి ఉపయోగపడింది కదా. అంటే మనం బతికున్నామంటే సో వేరే వాళ్ళు కూడా ఉపయోగపడేట్టుగా బతకాలి కదా. మన భార్య బిడ్డలు, మన కులము, మన మతం, మన దేశం అనే కాదు, ప్రపంచం అంతా మందే, భూమి అంతా మందే కదా. సో అందరూ బాగుండాలి, అట్లా మనం ఉండాలనుకుంటే హ్యాపీగా ఉంటావు నువ్వు. అది పక్కన పెట్టి నేనే బాగుండాలి అందరూ ద్వేషిస్తా ఉంటే అది కరెక్ట్ కాదు. ఆలోచనతో కరెక్ట్గా బతకలేవు. సో ఫైనల్గా నెక్స్ట్ జనరేషన్ అంటే ఆరోగ్యం గురించి కానీ, సో వాళ్ళ అలవాట్ల గురించి కానీ, సో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? టాప్ ప్రియారిటీ హెల్త్కి ఇవ్వాలి కదా. అంటే మీరందరూ డబ్బులు ఎందుకు సంపాదిస్తూ ఉంటారు? ఎప్పుడైనా జబ్బు వస్తే ఎత్తి పెట్టుకుంటా ఉంటారు. జబ్బు 20 ఏళ్ళకి వచ్చింది కదా. నీ కిడ్నీలు పోతే క్యాన్సర్ వస్తే ఎన్ని డబ్బులు ఆగవు కదా. సో టాప్ ప్రియారిటీ హెల్త్కి ఇవ్వాలంటే ఇంతమంది మనం మాట్లాడుకుంటే పొద్దున్నలే రాగి జావ తాగడము, పరిగెత్తడము, ఎక్సర్సైజ్ చేయడము చేసి, ఆర్గానిక్ ఫుడ్ తిని, ఆర్గానిక్ కూరగాయలు తిని, సాయంత్రం అర్లీగా పడుకొని పొద్దున్నే 3కే లేండి, 2కే లేండి. జిడ్డు కృష్ణమూర్తి వీడియోలు చూడండి, ఓషో వీడియోలు చూడండి, ఫిలాసఫీని అర్థం చేసుకోండి, లైఫ్ అంటే ఏంటిని అర్థం చేసుకోండి. అందరూ మారాలా చుట్టుపక్కల అనుకోవద్దండి. మీరు మారి మీరు హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పక్కన వాళ్ళు మారేదానికి స్కోప్ ఉంది. మారకపోయినా, మీ భర్త మారకపోయినా, మీ భార్య మారకపోయినా మీకేం ఆందోళన అవసరం లే. మీ హ్యాపీనెస్ మీ దగ్గర పెట్టుకోండి. మేము మా పిల్లలకు అంతా ఇచ్చేస్తాం అనుకొని మీరు రోడ్డు మీద పడద్దండి. మీ డబ్బులు మీరు పెట్టుకొని పెద్దవాళ్ళు మీరు హ్యాపీగా టూర్లు తిరగండి, చేరండి, వాళ్ళకి ఇచ్చేది ఇవ్వండి. అంతేగాని అంత త్యాగం చేసి ముందే పిల్లల కోసమని చాలా కష్టపడి అన్నీ వదులుకొని చేసి ఉంటారు. మీరేమి అంత త్యాగం చేయనక్కర్లే, త్యాగరాజులనే పేరు తెప్పించుకునే అవసరం లే. మీ బతుకులు మీరు బతకండి పెద్దవాళ్ళు కూడా. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. యాక్చువల్ వాల్యుబుల్ టైము. సో మీరు పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నారు తెలుసు, అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి ఇష్టమే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.